హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల బకాయిల గురించి తాజా సమాచారం తెలుసుకుందామండి. సో వివరాలు అయితే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే నాడు 2 డిఏలకే విమర్శనలు, నేడు అణచివేతకు గురి. తెదేపా ప్రభుత్వం దిగిపోయే సమయానికి 2 డిఏలు పెండింగ్ పెట్టింది. ఆ బకాయిలకే చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించాము. తాము అధికారంలోకి వస్తే సకాలంలో డిఏలు ఇస్తామని వైకాపా నేతలు ప్రకటించారు. మధ్యంతర భృతి 27% ఇచ్చి ఫిట్మెంట్ను 23% తగ్గించేశారు. 6 నెలలకు ఓసారి ఇవ్వాల్సిన డిఏ ఇవ్వకుండా తెదేపా ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 డిఏ బకాయిలు, ఆ తర్వాత రావాల్సిన మొత్తం డిఏ బకాయిలు కలిపితే 5 బకాయిలు కలిపితే 19%, అంటే తగ్గించిన హెచ్ఆర్ఏ 4% కలిపితే 23% ఫిట్మెంట్ ఇచ్చినట్లు చూపించారు. వాస్తవంగా ఫిట్మెంట్ ఏమీ ఇవ్వలేదు. ఇదో వింత లెక్క. అప్పటి సిఎస్ సమీర్ శర్మ ఆర్థిక శాఖ అధికారులు అయితే దీన్ని తీసుకుని వచ్చారండి. సో ఫిట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇదొక వింత లెక్క అని అయితే చెబుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా మరో కథనం మేరకు ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రకటనలండి. ఉద్యోగుల డిమాండ్కు వ్యతిరేకంగా ప్రభుత్వమే ప్రకటనలు ఇవ్వడాన్ని ఈ 5 ఏళ్లలో చూసాము. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ప్రజల్లో ఉద్యోగులను పలచన చేయకుండా ప్రయత్నించారు. పిఆర్సీ, డిఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తున్నాయంటున్నారు. కానీ తెదేపా ప్రభుత్వం దిగిపోయే నాటికి 2 డిఏలు తప్ప 10వ పిఆర్సీ బకాయిలు మొత్తం చెల్లించేశారు. వైకాపా ప్రభుత్వం మాత్రం వేతన సవరణ బకాయిలను అయితే 5 ఏళ్లలో ఇవ్వకపోగా పదవీ విరమణ తర్వాత ఇస్తామనే కొత్త సాంప్రదాయాన్ని తెరలేపింది. ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరం పెట్టాలని ప్రభుత్వం చూసింది. ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారన్నది నిజం. వారితో మరుగుదొడ్లు, ఫోటోలు, నాడు నేడు పనులు, మధ్యాహ్నం భోజనాల ఫోటోలు తీయడం లాంటి బోధనేతర పనులు కూడా చేయించిన ఘనత ప్రభుత్వాన్ని అంటున్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ నియామకాలే సరైనవి కావు. వీరి సమస్యలను మేము ప్రస్తావిస్తే తాము చూసుకుంటామని ప్రభుత్వ పెద్దలు చర్చల సమయంలో చెప్పారు. కానీ వారికి ఎలాంటి ప్రయోజనాలు అయితే ఇంతవరకు కనిపించిన దాఖలాలు లేవు. ఉద్యోగ సంఘాల గుర్తింపును రాజకీయంగా మార్చారు. ఆర్టీసీలో వైఎస్ఆర్ సంఘానికి గుర్తింపును అయితే ఇచ్చారు. సో ఆర్టీసీలో వైఎస్ఆర్ సంఘానికి మాత్రమే గుర్తింపు అయితే ఇచ్చారు అని ఈ విధంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వము ప్రకటనలు చేస్తోంది అని అయితే అంటున్నారు. సో నాడు 2 డిఏలకే మనము విమర్శలు చేశాము. అలాంటిది నేడు అణిచివేతకు గురైపోయాము అని అయితే చెప్తూ ఉన్నారండి. సో ఇది ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంబంధించిన పెన్షన్ సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిల తాజా సమాచారము. సో వీడియో నచ్చినట్లయితే ఎప్పటిలాగా ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.